సింగరేణి బకాయిలు. రేవంత్ రెడ్డి పొద్దున్నేస్తే బూతులే కాదు అబద్దాలు మాట్లాడతారు. ఆయనకి ఏదో ఒక శాపం ఉన్నట్టుంది. ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అఫీషియల్ గా నేను లెటర్ పెట్టి సింగరేణి నుంచి తెప్పించిన కాగితం. దెర్ ఇస్ నో స్టోరీ, ఇందులో అబద్దం లేదు. సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ డబ్బులు ఇయ్యలే, సింగరేణికి బాకీలు బాగా పెట్టిపోయింది అని మా మీద బుర్ర జల్తా ఉంటాడు. వాస్తవమే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 7,355 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించింది. అందులో పాతది ఉన్నది, 2 ఏళ్ల కరోనా ఉన్నది. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత అయింది? 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి బొగ్గు తీసుకొని చెల్లించాల్సిన పైసలు 12,377 కోట్లు. మరి ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేసినట్టు? బీఆర్ఎస్ తీసుకున్న బొగ్గుకు కొంత కట్టుకుంటూ వచ్చింది. 100, 200, 300 ఒక ఏడాదికి కొంత బాకీ పడ్డది. అందులో జర కరోనా వచ్చినప్పుడు ఎక్కువ బాకీ పడ్డది. అయితే నీకేం కరోనా రాలే కదా, మరి నువ్వెందుకు బాకీ పడ్డావు? ఇప్పుడు సింగరేణిని ముంచుతున్నది ఎవరు? నువ్వా బీఆర్ఎస్? అర్థమైతలేదా? ఇది నీ ప్రభుత్వం ఇచ్చిందే కదా. 2 ఏళ్ల లోపలనే 12,377 కోట్లు. అంటే ఒక్క రూపాయి కూడా నువ్వు బొగ్గుకి ఇస్తలేవు పైసలు. ఒక్క రూపాయి కూడా సింగరేణికి చెల్లించకపోవడం వల్లనే 12,377 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని దివాలా తీయించడానికి కారణమైతుంది.